హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లారప్ కిషన్ అండ్ బ్లాగ్స్. ఇట్స్ మీ తేజ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేవింగ్ ఓపెన్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు సురేంద్రపూర్కి వెళ్ళాము అనమాట. అంతకుముందు ఒకసారి యాదాద్రి వీడియో పెట్టాను. అలాగే ఈ వీడియో అదే రోజు అనమాట. చాలా రోజుల ఎప్పటి నుంచో పెట్టాలి అనుకుంటున్నా కానీ అస్సలు కుదరడం లేదండి. ఈరోజు అయితే మొత్తానికి సురేంద్రపురిని మీకు చూపించాలి అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా చూద్దురండి. ఎంట్రన్స్లోనే పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటాడండి. దానికి లెఫ్ట్లో వెళ్తే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అలా పార్కింగ్ చేసుకొని కొంచెం ముందుగా వెళ్తే అక్కడ టికెట్స్ కౌంటర్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలి. ఇదంతా ముందు ఎంట్రన్స్ అనమాట. చూసారా, ఇక్కడ కుందా సత్యనారాయణ కళాధామం అని చెప్పేసి ఉంటుందండి. అసలు రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. అసలు చాలా బాగున్నాయండి. అన్ని దేవతలు, అన్ని దేవుళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు అన్న ఫీలింగ్ అనమాట. అందరూ ఉంటారు. చాలా బాగుంది. ఎవరైనా సరే తప్పకుండా వచ్చి ఒక్కసారైనా చూడాలి అనుకుంటున్నాము. చంటి పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే కొంచెం జాగ్రత్త అండి. అంటే ఎక్కువసేపు నడవాలి కాబట్టి, ఎత్తుకొని నడవాలి అంటే కొంచెం ఆలోచించండి. అలాగే ఎంట్రన్స్లో వినాయకుడు ఉంటాడండి. ఇక్కడ నుంచి అంటే చిన్న కెమెరాలు అయితే ఓకే, కానీ పెద్ద పెద్ద కెమెరాలు అయితే నాటిలో అండి. ఫోన్స్తో తీసుకోవచ్చు. ఇలా ముందుగానే మనకి కనిపిస్తుంది. అన్ని బొమ్మలు పెట్టి వాటి దగ్గర మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందండి. రాసి పెట్టారు ఏంటిది, ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి రాసి పెట్టారు. అలాగే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ఒక యారో మార్క్లో అయితే చూపించారనమాట. ఇదంతా బాలభారతం ఏం జరిగింది అనేది మొత్తం అన్నీ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే పిల్లలకి చాలా నీట్గా చెప్పొచ్చు అనమాట. అర్థం చేసుకుంటారు. అది చూపించుకుంటూ ఇలా అని చెప్పేసి స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ ఎలా అంటే అన్ని విధాలుగా అందరికీ అర్థమయ్యే రీతిగా పెట్టారు. ఇక్కడ చిన్న చిన్న పిక్స్ పెట్టారు కదా, అక్కడ స్కాన్ చేసుకొని అది కూడా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు అనమాట. ఆ స్టోరీ గురించి తెలుసుకోవచ్చు. ఇలా అయితే యారో మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ బాలభారతంలో జరిగిన ఘట్టాలు అవన్నీ ఉంటాయి కదండి, కొన్ని సన్నివేశాలు అవన్నీ అయితే అక్కడ చాలా నీట్గా బొమ్మలతో అక్కడ డ్రాయింగ్ అసలు ఎంత బాగుందంటే చూస్తానికి రెండు కళ్ళు సరిపోవు అనమాట. అంత అందంగా ఉన్నాయన్నమాట. పిల్లలకు కూడా చూస్తుంటే చాలా మంచిగా అర్థమవుతుంది. అంటే పిల్లలకి నేను రామాయణం గురించి అలాంటివి తెలిసిన స్టోరీస్ కొన్ని చెప్తాను. అలాగే కృష్ణుడిది చెప్తారనమాట. అలాంటివి చెప్పడం వల్ల వాళ్ళకి అక్కడ చూసారు కదా, ఇలా అమ్మ అలా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తూ ఇలా అయితే నీట్గా చూపించాను అన్నీ. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో చివరికి చూడండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సురేంద్రపురి మొత్తం చూసినట్టుగా ఉంటుంది. నా కళ్ళతో చూసింది ప్రతిదీ మీతో పంచుకుంటాను కాబట్టి ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ మట్టి ఐరావతంపై గాంధారి అన్నమాట కనిపిస్తుంది కదా. అలాగే కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకా కొంచెం అలా చాలా ఉన్నాయండి. ఇక్కడ చూసారా యారో మార్క్, దీన్ని చూసుకుంటూ మనం వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేది అయితే ఉంటుంది. అలా వెళ్ళాలి. ఇక్కడ ఐరావతంపై కుంతీదేవి, అలా కొన్ని స్టోరీస్ అక్కడ నేమ్స్ రాసి పెట్టయితే ఉన్నాయండి. ఈ సన్నివేశాలు చాలా బాగున్నాయండి. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఒక గృహలోకి వెళ్ళినట్టుగా. అలాగే యమలోకం, భూలోకం, శక్తిపీఠాలు అమ్మవారి అలా చాలా చాలా ఉన్నాయండి. నాగలోకము, అక్కడికి పోతే ఆ సౌండ్స్ అసలు చాలా చాలా బాగున్నాయి. అంటే మీరందరూ ఇవన్నీ చూస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. చూస్తే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏ వీడియో చూసినా చూడకపోయినా ఈ వీడియో అయితే కంపల్సరీ చూడండి, ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటాయి అన్నీ. ఐ హోప్ నచ్చుతుంది మీకైతే కంపల్సరీ. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి.
నంద్యాల మహానందీశ్వరుడు. యమలోకం అంట.